కైలాసంలో నీవు తండవం చేసే మహాశివరాత్రి. ఈ మహాశివరాత్రి లింగోద్భవ శుభ సమయంలో విశ్వం మొత్తం నీకు పూజలు చేస్తుంది. కాలాధిపతి, నా పూజలు ఏ విఘ్నాలు లేకుండా సాగాలని ఆశీర్వదించు తండ్రి. పరమే ఎవడా నువ్వు? దుర్తుడా, ఇక్కడికి ఎలా వచ్చావురా? నా పవిత్ర వాయులింగం మీద నీ దృష్టి ఎలా పడిందిరా? గబ్బా గబ్బా! అంత కోపం ఎందుకు? ప్రేమగా పిలవచ్చుగా. కంపడకు వినపడదు. అన్నీ చూసుకునే వచ్చాను శాస్త్రి. ఏమిటా మర్యాద లేని పిలుపు? నేనెవరో తెలిసి మాట్లాడుతున్నావా? అఘోరముఖ అర్చన విధి విధాన నిష్ఠాతుడిని, వేద వేదాంగ పారంగతుడిని, సమస్త లోక జనహితుడిని, పరమేష్టి హృదయ పరివేష్టిత అఖండ భక్తాగ్రేసర భూషణ పండిత మహదేవ శాస్త్రిని. అయ్యి బాబోయ్, శివుడి జటాజూటం అంత పొడవుంది. నా వల్ల కాదు. ఏదో అలా అలా జాతానో తాతానో. ఇక్కడికెవరూ రాకూడదు. ఇది సంప్రదాయం, శాసనం. ఆ శాసనం కూడా నువ్వే రాసుంటావు. ఆపుని ప్రేలాపన. మహర్షులు తపోసంపన్నులు రాసిన శాస్త్రాలే శాసనాలు, అక్షరాలే అస్త్రాలు. మరి ఆ అక్షరాలనే భాషనే మీరు పుట్టించారా? మీ తాత ముత్తాతలు పుట్టించారా? సంధ్యా ప్రదోష సమయంలో కైలాసంలో పరమేశ్వరుడు ఆనంద తాండవం చేస్తుండగా డమరుకనాదంలో నుంచి అక్షరాలు పుట్టాయి. భాష జన్మించింది. ఈ భాషలు భాష్యాల కన్నా ముందే భక్తి పుట్టింది. శాస్త్రి, నువ్వు తెచ్చిన పట్టు వస్త్రాలు శివుడు కన్నా అగ్నిదేవుడికే బాగా నచ్చినట్టున్నాయి. అటు చూడు. స్వాహ. పరమేశ్వర 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 స్వామి కైలాసనాథ పరమేశ్వర పరమేశ్వర స్వామి. స్వామి, నేనేం తప్పు చేశాను? క్షమించు స్వామి. పరమేశ్వర. ఓం నమః శివాయ.